బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతి చెందినట్లు మనందరికీ తెలిసిందే. ఎన్కౌంటర్లో మావోయిస్ట్ హిడ్మా మృతి చెందినటువంటి నేపథ్యంలో ఎంతో మంది మావోయిస్టులకు ఒక బాధ మిగిలిందని చెప్పొచ్చు. ఎంతో మంది మావోయిస్టులు ఉలిక్కిపడినటువంటి ఘటన అది. ఇవాళ అంత్యక్రియలు ముగిసినటువంటి నేపథ్యంలో మనం చూడొచ్చు. మావోయిస్టు హిడ్మా దంపతులు, ఇద్దరు దంపతులవి అంత్యక్రియలు ముగిశాయి. ఇవాళ ఒకే చితిలో దహన కార్యక్రమము నిర్వహించారు బంధువులు. మృతదేహాలను స్వగ్రామం పువర్తికి తరలించి భారీ బందోబస్తును ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నడుమ అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలకు భారీగా గ్రామస్తులు, గిరిజనులు తరలి వచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. బోరున విలపించింది హిడ్మా తల్లి, అలాగే మంజు గ్రామస్తులు. రైట్ నౌ మనం చూస్తున్నాము. ఏదైతే హిడ్మా చనిపోయిన తర్వాత, మృతి చెందిన తర్వాత ఎంతోమంది మావోయిస్టుల్లో గుండెల్లో భయం పుట్టింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం తీవ్ర విషాదం నెలకొందనే చెప్పొచ్చు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరటంతో చిన్న గ్రామం మొత్తం విషాదంలోకి వెళ్ళిపోయింది. కేవలం 50 ఇళ్లున్నటువంటి ఈ గ్రామంలో సగానికి పైగా ఇల్లు మూతపడక గ్రామస్తులు భయంతో గ్రామం విడిచి వెళ్ళిపోయినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక మృతదేహం రావడంతో హిడ్మా తల్లి మాంజు, ఇతర కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరై విలపిస్తూ ఉన్నారు. నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి, హిడ్మా తల్లి, తన కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించగా గ్రామంలోని బంధువులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హిడ్మా అంత్యక్రియలకు గ్రామంలో ఏర్పాట్లు కూడా చేసి ఏదైతే హిడ్మా మృతి చెందిన తర్వాత ఏదైతే ఆ గిరిజనుల ఏరియా ఉందో అందరూ కూడా పువర్తి గ్రామం అంతా కూడా ఎదురు చూసింది. కొంతమంది భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 90 మంది యువకులను మావోయిస్టులుగా మార్చినటువంటి హిడ్మా హిస్టరీలో ఉంది. కాబట్టి పువర్తి గ్రామం మావోయిస్టు చరిత్రలో ఒక కీలక స్థానం ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు. 50 ఇల్లే ఉన్నటువంటి ఈ గ్రామం నుంచి ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టులోకి మార్చింది హిడ్మా. ఇక్కడ యువతపై తీవ్ర ప్రభావం చూపాడని ఒకవైపు భద్రతా సంస్థలు కూడా పేర్కొంటూ ఉంటాయి. హిడ్మా తర్వాత ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్సదేవ కూడా కీలక నేతగా ఉన్నాడు. అండ్ ఈ ప్రాంతం చాలా కాలంగా మావోయిస్టుల నియంత్రణలోనే ఉండటం అనేది గమనార్హమని చెప్పొచ్చు. ఎంతోమంది భద్రతా వ్యవస్థలు కూడా ఇక్కడ ప్రవేశించలేకపోయాయంట. అంటే ఎంత ఒక 50 ఇల్లున్నటువంటి గ్రామాల్లో అప్రాక్సిమేట్లీ చూసుకున్న ఒక 200-300 మంది నివసిస్తూ ఉంటారు. అటువంటి ఏరియాలో అలా భద్రతా వ్యవస్థలు అక్కడికి వెళ్ళాలంటే కూడా ప్రవేశం లేకుండా ఉండేదన్నమాట. అంటే అంత మావోయిస్ట్ ఏరియాస్గా పేరున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దశాబ్దాల తర్వాత కేవలం ఏడాది క్రితమే సిఆర్పిఎఫ్ ఈ ప్రాంతంలో బేస్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేసింది. అయితే మావోయిస్టు ప్రభావం ఎంత బలంగా ఉందో ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు మరింత స్పష్టమైంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే హిడ్మా అంత్యక్రియలకు సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం కదా, కొన్ని మనకు అక్కడ స్పాట్స్ ఉన్నాయి. ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, హిడ్మా అంత్యక్రియలకు సంబంధించి మనం విజువల్ చూస్తున్నాం కదా. ఒకే చితిపై హిడ్మా దంపతుల అంత్యక్రియలు చేయటం అనేది జరిగింది. ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాల తర్వాత, ఎన్నో ఏళ్ల తర్వాత కూడా అక్కడికి భద్రతా వ్యవస్థలు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. అండ్ పువర్తి పోలింగ్ బూత్ పరిధిలోని మొత్తం చూసుకుంటే 547 ఓట్లలో కేవలం 31 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఆ టైంలో దశాబ్దాల తర్వాత క్యాంప్ ఏదైతే బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మావోయిస్టు ప్రభావం చాలా బలంగా ఉండేదని చెప్తున్నారు. ఈ గ్రామం నుంచి ఒక్క సీటు కూడా నమోదు కాలేదని చెప్తున్నారు. ఇక హిడ్మా తలపై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కలిసి మొత్తం 1,80,00,000 రివార్డు ప్రకటించడంతో అతను అత్యంత వాంటెడ్ మావోయిస్టు నేతగా గుర్తింపు పొందాడు. ఎంతోమంది కూడా ఈ హిడ్మా మృతి చెందేటువంటి టైంలో చాలా మంది ఈ గ్రామంలో నుంచి కూడా మొత్తం చూసుకుంటే 90 మంది యువకులను మావోయిస్టుగా మార్చారు హిడ్మా. అంటే ఎంతోమంది యువకులను అక్కడ ప్రభావితం చేశారు. ఎంతోమందిని కూడా మావోయిస్టులను
తనను మార్చారు, మావోయిస్టులుగా మార్చారు. ఒక హిడ్మా మృతి పట్ల ఏదైతే హిడ్మా దంపతులు మృతి చెందారో, హిడ్మా మృతి తర్వాత ఇంకా ఎవరు కూడా ఆ గ్రామంలో నుంచి బయటికి వచ్చి మావోయిస్టులకు చేరే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవని చెప్తూ ఉన్నాయి భద్రతా వ్యవస్థలు. ఎందుకంటే హిడ్మా చాలా ప్రభావితం చేసేవారు కాబట్టి చాలామంది హిడ్మా వల్ల ఎంతోమంది కూడా మావోయిస్టులుగా మారిపోయారు. హిడ్మా చనిపోయిన తర్వాత నిజంగా మావోయిస్టులు సగం మంది ఖాళీ అయిపోతారు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది. మొత్తానికి చూసుకుంటే మనకి పువర్తి గ్రామంలో తల్లికి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తుంటే గుండె తలుక్కుపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మాంజు గత కొద్ది రోజులుగా తన హెల్త్ కూడా అనారోగ్య పరిస్థితిలో ఉంది, సరిగ్గా నడవడానికి కూడా ఛాన్స్ లేకుండా కనిపిస్తూ ఉంది. ఎంతోమంది గ్రామంలో అక్కడ ఎవరైతే సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి తరలి వచ్చారు, హిడ్మా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అందరూ కూడా హిడ్మా అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం ఇటు స్వగ్రామానికి చేరటంలో గ్రామంలో ఎంతో విషాద ఛాయలు అలుముకున్నాయని అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని వైట్స్ మన దగ్గర ఉన్నాయి, అవి చూద్దాం. सामाजिक कार्यकर्ता सोनी सोरी हूँ। हमेशा बस्तर के लिए आवाज़ हम उठाते रहते हैं। जहाँ जुल्म होता है उसके लिए पूरे भारत देश में हमारी आवाज़ हमेशा बुलंद रहती है। और मैं यहाँ ये हिडमा भाई है, बहुत बड़े मोस्ट वांटेड हिडमा के नाम से कब से भारत सरकार इसके लिए टीवी चैनलों पेपरों में देता रहता है। वो हिडमा का अंतिम संस्कार के लिए मैं आई हूँ। तो जांच की मांग करने वाले हैं इस घटना को लेकर? देखिए, पहली बात तो हिडमा का मुठभेड़ नहीं है, फर्जी है और इसकी हत्या किया गया है। और ये हिडमा की इस लड़ाई को आगे तक ले जाया जाएगा, कोर्ट तक जाना पड़ जाएगा, इसकी जांच किया जाएगा। एक मिनट या बाबन करगी मंजू कत्तस के बाद कत्तडू मम कोई निवत्तसन सलर की तमिल कसमत्तरस के सलर की तमिल कसमत्त के इनमदलर यायन देदलर यायन की करगी मंजू गुरु मंत्री करगी मत्तंगे आकें जी मंजू और सलन रायन अंजमत्तर अगर तुमकी पैस मंजी इले नुकसान की तदमीन दी इसर माट बात है बताए पैसे कहाँ से पैसा के अंदर बात अदनला यार कदा इले पैसा और केंजी मंजन मत लोत्र में ना दादा ले इनमें दादा हिंदी पूछ लो ना दीदी से, हिंदी पूछ लो। क्या बोल रहे हैं? ये भाई जो बोल रहा है ये हमारा हिडमा का बाटू है। और वो भाई आपको दादा मुँह यानी नहीं है, मुझे नहीं और हिडमा दादा ये कह रहे हैं गुरु मंत्री बोले विजय शर्मा जी को बोल रहे हैं। गुरु मंत्री आए थे उस समय देवा दादा की माँ को और हिडमा दादा की माँ को मिले, सरेंडर करने का अपील करवाए और वो बातें सुन के हिडमा दादा और देवा दादा दोनों सरेंडर करने के लिए आगे गए थे और उनको पकड़ के मारा गया है। ऐसा क्यों पकड़ के मारे हैं? उनको सरेंडर कर रहे तो सरेंडर ही करने देते, ऐसा बोले हैं। ऐसे बोले ना कि वो जो विजय शर्मा मंत्री आए थे वो हिडमा दादा की माँ को और देवा दादा की माँ को मिलने के बाद वो अपील किए हिडमा दादा और देवा दादा और हिडमा दादा आप लोग अपील करो, अपने बेटा लोग को बुलाओ, ऐसे बोले ना। उसको सुन के ये लोग सरेंडर करने गए थे। तो आप लोग का कहना है कि सरेंडर करने गए थे तो फिर उनको पकड़ के क्यों मारे? तो उसको सरेंडर करते या जो भी गिरफ्तार करते। और ऐसे ही है ना। तो अभी बाहर से देवा कहाँ है, कुछ जानकारी है क्या इनको? बाहर से देवा के बारे में बाहर से देवा कहाँ है जानकारी है बोल रहे हैं? हाँ ये तो मैं पता नहीं है। आपका नाम क्या है? कमल क्या लगते हो हिडमा की, आप क्या लगते हो? जी जी अपने को कैसे मालूम दादा की मतलब सरेंडर करने आते? वो तो स्पष्ट कर दिया ना। उनका कहना है कि जब मंत्री जी आए थे विजय शर्मा जी, तो विजय शर्मा आए तो पूरा तो टीवी चैनलों में चला, सबको पता है। उसके बाद वो विजय शर्मा जी ने बहुत प्यार से हिडमा दादा की माँ हमारे देवा दादा की माँ को तो मिले हैं, वो सब ने देखा है। नहीं, उसके बाद बातचीत हुई थी क्या? उसके बाद उन्होंने खबर उसके बाद बोले ना सरेंडर बातचीत हुई थी क्या? परिवार से बातचीत हुई थी? मतलब परिवार से बात हुआ है। हिडमा की आप लोगों से बातचीत हुई थी? हिडमा ने कहा था कि हम सरेंडर करने आ रहे हैं बोल के, ऐसा कुछ हुआ था क्या? बोले थे क्या? गुरु मंत्री वक्त पेर के बाद कितना गुरु मंत्री वाजु हेलीकॉप्टर वाज दिक्तर डिगी मंजू तम यायोकिन बाबो यायोकिन करंग सुतर बलाई गो वाटी ಇದು ಮೊಬೈಲ್ ವಾಟಿ में फोटो ತಿಂಗಿ ಮಂಜು ಹೊತ್ತ ನೀ ಮರ್ಕ್ ನೇನ್ ವಾಯಿ ಮುಂತ ಸಲಂಡರ್ ಕಿ ಮುಂತ ನೈನೋ
రైట్, చూస్తున్నాం కదా మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా దంపతుల అంత్యక్రియలు ఏ విధంగా జరుగుతున్నాయో. అండ్ ఆ టైంలో ఎంతోమంది అక్కడ పువర్తి గ్రామంలో ఎంతోమంది విషాద ఛాయలు అలముకున్నాయని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇళ్లలో నుంచి బయలుదేరి వచ్చి హిడ్మా అంత్యక్రియలు చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి శివశంకర్ మనకి అందుబాటులో ఉన్నారు. శివశంకర్, చూస్తూ ఉన్నాము హిడ్మా దంపతుల అంత్యక్రియలు ఒకే చితి మీద అంత్యక్రియలు చేసినట్లుగా మనకి తెలుస్తుంది. రీజన్ ఏంటి అండ్ ప్రస్తుతం అక్కడ గ్రామంలో ఏం చెప్తూ ఉన్నారు? అయితే ఎవరైతే మావోయిస్టు ప్రధాన అగ్రనేతగా ఉన్నాడో హిడ్మాకి సంబంధించి ఎన్కౌంటర్ తర్వాత నిన్న సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా 3 గంటల సేపు హిడ్మా అలాగే అతని భార్య రాజ్యాకు సంబంధించిన మృతదేహాలు అయితే రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన కాన్వాయ్లో ఏదైతే ఛత్తీస్గఢ్ లోని స్వగ్రామానికి తరలించారు. అయితే స్వగ్రామం పువర్తి దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. అయితే పోలీసులు ప్రత్యేక బలగాలని కూడా అక్కడ మోహరించిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబ సభ్యులు ఇద్దరికి కలిపి ఒకటే చితిని, అంటే ఆ చావులో కూడా మరణంలో కూడా వారు వీడి లేరని ఒక సంకేతాన్ని తెలియజేయడానికి అయితే ఒకటే చితిని ఏర్పాటు చేసినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఒకటే చితిపై హిడ్మా అలాగే అతని భార్య రాజే ఇద్దరి మృతదేహాలను కూడా దహన సంస్కారాలను అయితే కార్యక్రమాన్ని పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక చిన్న గ్రామం, కేవలం 50 ఇళ్ళు ఉన్న పువర్తి లాంటి ఒక చిన్న గ్రామంలోనే 90 మంది నక్సలైట్లని హిడ్మా అయితే ప్రభావితం చేయగలిగాడు, నక్సలిజంలోకి రప్పించగలిగాడు. అదే విధంగా చూసుకున్నట్టయితే హిడ్మాకి సెక్యూరిటీ గార్డ్ గా వ్యవహరించిన మల్లుకి సంబంధించి కూడా అతి చిన్న వయసు, అంటే 17 ఏళ్ల వయసులోనే మల్లు కూడా ఏదైతే దీనికి సంబంధించి మావోయిస్ట్ గా మారాడు, నక్సలిజంలోకి వచ్చాడు. అంటే ఇంత చిన్న వయసులోనే వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసి నక్సల్స్ గా మార్చడానికి అయితే హిడ్మా అటుపక్కన వారికి ఉన్న చోటు చెప్పుకున్నట్లయితే మనకి క్లియర్ గా వారి ఆర్థిక పరిస్థితులే కారణంగా అయితే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే దహన సంస్కారాలు కూడా చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. హిడ్మా యొక్క తల్లి మంజు అయితే బోరును విలపించిన పరిస్థితి కనిపిస్తుంది. వారి ఇల్లు కూడా చూసినట్టే, హిడ్మా ఇల్లు చూసినట్టయితే మనకి చిన్న తాటికి గుడిసె లాంటిది అయితే అక్కడ ఉండడం, అతను మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా అయితే ఉండడం, ఇదంతా కూడా చూసుకున్నట్లయితే మనకి కటిక పేదరికం నుంచి వీళ్ళందరూ కూడా నక్సలిజం వైపు వస్తున్నట్టుగా అయితే క్లియర్ గా మనకి అయితే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్న యువతనంతా కూడా నక్సలిజం వైపు మావోయిస్ట్ గా మారేందుకైతే హిడ్మా ప్రధాన సూత్రధారిగా మారాడు అనేది అయితే క్లియర్ గా చెప్పుకోవచ్చు సౌమ్య. అంటే ఇప్పుడు హిడ్మా ఏదైతే కీలకంగా వ్యవహరిస్తున్నారు, ఎంతో మంది యువకులను కూడా ప్రభావితం చేసినటువంటి హిస్టరీ ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏ విధంగా ఉండొచ్చు? చూసుకున్నట్లయితే ప్రధాన నాయకుడు జనసేన చెదిరిపోతున్నట్టుగా ప్రధాన నాయకుడైన హిడ్మాని తుడిముచ్చడం ద్వారా అయితే పూర్తిగా నక్సలిజాన్ని అంతం చేయొచ్చు అనే ప్లాన్ అయితే పోలీసులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి హిడ్మా అనుచరులుగా ఉన్న వారందరికీ కూడా ఇప్పటికే అనేక దారుల ద్వారా అయితే సంకేతాలు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా వచ్చి లొంగిపోవాలంటూ కూడా ఇప్పటికే అక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ మంది యువకులు నక్సల్స్ గా మారడం, అదేవిధంగా ఈ హిడ్మాకి సంబంధించిన ఏరియా చుట్టుపక్కల ప్రాంతం వారందరూ కూడా ఎక్కువగా నక్సలైట్ గా మారడం, మావోయిస్ట్ గా మారడం తోటి వారందరికీ కూడా ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా, అంటే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా నక్సల్స్ గా ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి కూడా లొంగిపోతే మీ వారందరూ కూడా ప్రాణాలతో దక్కుతారంటూ కూడా ఆపరేషన్ కాగర్లో లేదంటే బలే వాసిందంటూ కూడా ఇప్పటికే అక్కడ ప్రభుత్వం కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సౌమ్య. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నా కదా మావోయిస్టు హిడ్మా అంత్యక్రియలు ఏ విధంగా ముగిశాయో. ఒకవైపు అక్కడ అంత్యక్రియలు ఒకే చితిపై ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, మేమిద్దరం పోరాటంలో కూడా ఒకటే, జీవించటంలో కూడా ఒకటే, మరణించటంలో ఒకటే అని చెప్పి వాళ్ళు దానికి ప్రతీకగా ఇవాళ ఒకటే చితిలో అంత్యక్రియలు చేశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనం చూస్తుంటే హిడ్మాకి సంబంధించి ఆర్థిక పరిస్థితులు కూడా అసలు ఏమీ బాగోలేవు. వాళ్ళ ఇల్లు కూడా చాలా తాటాకులతో చేసినటువంటి ఒక గుడిసెలో ఉంటూ ఉన్నారు. వాళ్ళ తల్లి కూడా దాంట్లోనే ఉంటుంది. అంటే ఎంత ఆర్థికంగా ఎంత లోబడిపోయి ఉన్నారు అనేది మాత్రం తెలుస్తోంది. ఎంతోమంది మావోయిస్టులను ప్రేరేపితం చేసి, ఎంతోమంది ప్రభావితం చేసి మావోయిస్టులు కలిసిపోయేలాగా చేశారు హిడ్మా అని చెప్తున్నారు. ఈ మృతి తర్వాత మరి మావోయిస్టుల సంఖ్య తగ్గే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. మొత్తానికైతే హిడ్మాకి సంబంధించి అంత్యక్రియలు చాలా విషాదంగా జరిగాయి, ఎంతో బాధాకరంగా జరిగాయి. అక్కడ పువర్తి గ్రామానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి హిడ్మా అంత్యక్రియలు చేశారు.
అంత్యక్రియలు చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా అంతమంది హిడ్మాలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఎంతోమంది రావడం జరిగింది. ఇప్పుడు హిడ్మా మృతి పట్ల అక్కడ పువర్తి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే 50 ఇళ్లకు సంబంధించి కుటుంబాలు ఉన్నాయో ఇప్పుడు మావోయిస్టులకు వెళ్ళాలి అని అంటే భయపడే సిచ్యువేషన్ కనిపిస్తుంది. హిడ్మా మృతి పట్ల మరి మాకేదైనా హాని జరగొచ్చా అనే కోణంలో కూడా ప్రస్తుతం ఆలోచిస్తూ ఉన్నారు. హిడ్మా అంత్యక్రియల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామంలో భయపడుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. గతంలో ఎవరైతే ఎంతమంది 90 మంది యువకులను ప్రభావితం చేసి మావోయిస్టులో కలిపారో ఇప్పుడు వాళ్ళు కూడా మావోయిస్టులో నుంచి తొలగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మొత్తానికి మావోయిస్టు అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా అంత్యక్రియలు అయితే ఈ విధంగా ముగిశాయని చెప్పొచ్చు.